పాలిటీ బిట్స్ అండి. ఇది తీసుకున్నట్లయితే ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిల్ అని పిలిచే శాశ్వత అంతరాష్ట్రమైన ఏర్పాటు చేయాలని ఏ కమిషన్ అనేది ఇక్కడ సిఫార్సు చేసింది అని అడుగుతుంది. రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ ఆధారంగా చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని చివరి సంవత్సరం 5 ఏళ్లలో కేంద్రం ఎంత శాత భరిస్తుందని పేర్కొన్నారు అనేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. దీనికి సంబంధించి 50% అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. క్రింది వాటిలోని ఏ ఆర్థిక సంఘం అనుసరించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే భావనని ప్రవేశపెట్టారు? ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే భావనను 5వ దాని ఆధారంగా ప్రవేశపెట్టారు అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. నియంత్రించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖకి. సిఫార్సుల ప్రకారంగా విపత్తు ప్రమాద నిర్వహణకి కేంద్ర రాష్ట్రాల మధ్య ఖర్చు భాగం నిష్పత్తి ఉంది 75:25. ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఇక్కడ కోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పోతే బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే విటమిన్ B12 అని జిడ్డు సంబంధ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందండి. జీవక్రియ సఫీగా జరగడానికి విటమిన్లు అనేవి అవసరం అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఆక్సిడేషన్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కాపాడే పదార్థాలు లేదా రసాయనాన్ని యాంటీ ఆక్సిడెంట్లుగా పేర్కొంటారు. ఇవి ఎక్కువగా అక్కడ పసుపు, ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు, గ్రీన్ టీ వాటిని తీసుకుని యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయండి. మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాగి, సెరీయం లాంటి లవణాలు కూడా యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సో ఏదైతే ఇంపార్టెంటో అదే మెన్షన్ చేశాను. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఇంపార్టెంట్. మరిన్ని మీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.